ఇంకా ఒక్కటే చెప్పాడు, నువ్వు గట్టిగా అరిస్తే గెలుస్తాను అనుకుంటున్నావు, నేను గట్టిగా అరవగలను, ఐ కెన్ మోర్ నాయిస్ అని గట్టిగా అరిసేసరికి కాసేపు షాక్ తింది. అమ్మో అసలు ఎలిమినేషన్ లా లేదు స్వామి, వాళ్ళిద్దరూ కక్ష సాధింపులాగా ఉంది. నాకైతే చాలా ఫన్నీ అనిపించింది. సోనియా పాయింట్ పట్టింది కానీ యష్మి తిరగేసేసింది, మొత్తం నిజాలు బయట పెట్టేసింది యష్మి. ఏమని, నువ్వు నిఖిల్ అబ్బాయి పృథ్వీ చుట్టూరే తిరుగుతావు, నీకు ఆలే కావాలి, నువ్వు వాళ్ళతోనే పో, నిన్ను మటుకు ప్రతి నామినేషన్లో నిన్ను ఉంచుతా అని తిట్టుకుంటుంది. మరి దారుణం విచిత్రం ఏంటంటే సీత ఆ విషయంలో అయితే ఆ బొక్కలో నామినేషన్లే అంద ఏంట్రో ఇలా మాట్లాడుతుంది అనిపించింది నాకు. యష్మికున్న పొగరైతే ఎంత కూడా తగ్గల. ఎందుకంటే 2 వీక్స్ నుంచి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు దొరుకుద్దా అని. ఈ వీక్లో దొరికింది, పట్టారు గట్టిగా. మామూలు పట్టుపట్టలేదు భయ్యో. టాప్ 5లో ఖచ్చితంగా ఈసారి ఇంప్రెషన్ రేట్ చూసుకుంటే, నీకు ఇంకో విషయం అడగతాం మర్చిపోయారు మీరు, ఆదిత్యము పూలదండలేసి ఈసారి బలిచ్చేస్తారేమో మేకను అనుకున్నాను. బలేవలేదు, సేవ్ అయిపోయాడు బాబోయ్, దండం పెట్టచ్చు అదే. ఈసారి మొన్న పూలదండలు వేసినప్పుడే నాకు భయం వేసింది, నెక్స్ట్ వీక్ పంపించేస్తారేమో బలిచ్చేస్తారేమో అని. ఈ వీక్లో ఖచ్చితంగా పృథ్వీ, నైనిక, మన యష్మి ఉంటారు. యష్మి ఖచ్చితంగా ఉంటది, చివరి వరకు ఉంటది. యష్మి మణికంఠ కాసేపు తిట్టుకుంటున్నారు, కాసేపు రొమాన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ రొమాన్స్ ఏంటో వాళ్ళు తిట్టలేని నాకేం అర్థం కాలేదు. నామినేషన్ విషయంలో చాలా అగ్రెసివ్గా ఉన్నారు, చాలా హీటెడ్ కామెంట్స్ చేసుకున్నారు ఇద్దరు కూడా. ఈడైతే డైరెక్ట్ షటప్ యువర్ మౌత్ అన్నాడు. ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది యష్మికి. నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నారా, నన్ను లవ్ చేస్తున్నావు అనుకున్నా, ఇండైరెక్ట్గా చెప్తున్నానులే, నన్ను లవ్ చేస్తున్నావు అనుకున్నా, నా మనసు నీకు ఇచ్చా, నువ్వు మట్టికి నా మనసుని గాయపరిచావు, నిన్ను ప్రతి నామినేషన్లో నేను నామినేట్ చేస్తూనే ఉంటాను. యువర్ మోస్ట్ వెల్కమ్ అంటే ఈడ చిన్నపిల్లడు అయిపోయాడు. అటు పెద్దోడు కాదు, ఇటు చిన్నోడు కాదు. అది ఈ రోజు ప్రోమోలో కదా. ఏంటో నాయన ఈ విషయం అర్థం కావట్లేదు నాకు. దగ్గరికి వెళ్ళాడు, నువ్వు నా దగ్గరికి రాకరా అంటుంది. అంటే మనసు పడింది అనుకుంటా, బాగా హట్ అయినట్టుంది పాపం. ఒక్క మణికంఠ విషయంలోనే దగ్గరికి వెళ్ళి ఆడు వెనక నుంచి ఇలా పట్టుకొని సారీ రా బంగారం అంటున్నాడు. నీ సారీ నాకు అవసరం లేదు రా, ప్రతి వీక్లో నువ్వు ఉంటా అంటే చాలా ఓకే రా. నైనికదా, నైనికది ఎలా అంటే నైనికది ఫేర్ కాదు, అన్ఫేర్ నామినేషన్. ఎలా అంటే లాస్ట్ క్లాన్లో చీఫ్స్ కింద ఉన్నారు వాళ్ళు, ఆమె గెలుచుకొని వచ్చిన చీఫ్, ఈమెమో ఊరికినే ఏదో లక్కు మీద వచ్చిన చీఫ్. లక్కు మీద వచ్చిన చీఫ్కి ఇచ్చిన వాల్యూ గెలుచుకొని వచ్చిన చీఫ్కి ఇవ్వలేదు నామినేషన్స్లో. నాకు అది నచ్చల. ఆ నామినేషన్ పూరా రాంగు. ఎందుకంటే నైనికాకి ప్లస్ అవుతుంది అంటే వీళ్ళు చేసిన నామినేషన్ బట్టి ప్లస్ అవుద్ది ఖచ్చితంగా. ఏంటి ఫుడ్ కోసం ఉన్నాను చీఫ్, నువ్వు వేస్ట్ చీఫ్ అయితే నువ్వు వేస్ట్ చీఫ్ అని నాగార్జునే చెప్పాడు, నీకు అది ఒక పాయింటే దొరికింది. లేకపోతే నైనికా గురించి ఎవరికి పాయింట్లు లేవు. అర్థమైందా? ఆ రోజున ఇద్దరినే వచ్చి మీరు డిజాల్వ్ అయ్యారు చీఫ్ కింద అని కాల్ చేశాడు కదా, అదొక్క పాయింటే పట్టుకున్నారు. డిజాల్వ్ అవడం అంటే వాళ్ళు చీఫ్ కింద అర్హత కోల్పోయారని, అంతేగాని వాళ్ళు గెలుచుకొని చీఫ్ అయ్యారన్న విషయం మర్చిపోయారు. ఆ నామినేషన్ నాకు యాక్సెప్టబుల్ కాదు. ఈ సోనియా డిస్కషన్ ఎలా అనిపించింది అండి మీకు నిన్న నామినేషన్లో? మామూలుగా లేదు వయసు. మణికంఠ, సోనియా, మణికంఠ, యష్మి వీళ్ళ గురించి మాట్లాడుకుంటే కిక్ వచ్చేద్దన్నమాట, మామూలుగా రాదు. రోజంతా సరిపడే ఫన్ కూడా వస్తుంది. ఇంకోటి, వీడు మణికంఠ మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా కరెక్టే. నువ్వు యాజ్ ఏ చీఫ్గా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేసావు, కోతి గొంతులు వేసావు, అవన్నీ చెప్పాడు. పృథ్వీకి చెప్పాడు, అట్ ద సేమ్ టైం యష్మికి కూడా, ఇద్దరికి పుల్ల పెట్టాడు. అర్థమైందా? నువ్వు ఎకిలి చేష్టలు చేసావు, కరెక్టే, అది అగ్రి చేయాలి. నువ్వు అగ్రి చేయట్లేదు కదా, చేయకపోతే అలాగే ఉంటుంది. నామినేషన్లో నిన్నే పెడతా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది యష్మిక గౌడ. యువర్ మోస్ట్ వెల్కమ్ అన్నాడు. ఇలా యువర్ మోస్ట్ వెల్కమ్ చేసుకున్నాడు. మళ్ళీ పాపం యష్మిక గౌడ కాదయ్యా. మణికంఠ ధైర్యం ఏంటి మరి? మణికంఠ ధైర్యం ఏం లేదు, గేమే. సెకండ్ వీక్లో చూసాం మనం, మణికంఠదే సూపర్ గేమ్, బాగా ఆడుతున్నాడు. యష్మి పోతుంటారా? యష్మి ఖచ్చితంగా ప్రతి నామినేషన్లో ఉంటుంది. బిగ్ బాస్ నేను ఒకటే చెప్తున్నా, బిగ్ బాస్లో ఫేక్ నామినేషన్స్ అయితే యష్మి వెళ్ళదు, రియల్ నామినేషన్స్ అయితే ఖచ్చితంగా ఈ వీక్ కాకపోతే వచ్చే వీక్ అని వెళ్ళిపోదు. ఓకే, థ్యాంక్ యూ.